ఊర్లో కుర్రోడు ఉండేవాడు. వాడికి పాప అమ్మ నాన్న లేరు, ఏమైపోయారో కూడా తెలియదు. నన్ను ప్రేమించటం చేత కాకపోతే, పెంచటం చేత కాకపోతే కన్నడం దేనికట అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆ తల్లిని తిట్టుకుంటూ ఆ ఊర్లో తిరిగేవాడు. అలా తిట్టుకుంటూ తిరుగుతున్న ఈ కుర్రవాడికి ఒక తాతయ్య తారసపడ్డాడు. వాళ్ళ అమ్మ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటే ఆ తాతయ్యకి చిరాకు అనిపించి అడిగాడు, ఏమిట్రా నీ ఇష్టం వచ్చినట్టుగా మీ అమ్మని తిడుతున్నావు, ఇంతకీ ఎక్కడ మీ ఇల్లు? కుడివైపున 3వ ఇల్లు నాది. ఉన్న పిల్లడు నువ్వేనా? ఏం తాత, నీకు నా గురించి ఏమన్నా తెలుసా? నీ గురించే కాదురా, మీ అమ్మ గురించి కూడా బాగా తెలుసు. ఏం తెలుసు మా అమ్మ గురించి నీకు? మీ అమ్మ సంగతి నేను చెప్తా విను. ఏమిటదే? కిరాణా సరుకులు కొనుక్కోవడానికి మీ అమ్మ కిరాణా కొట్టుకెళ్ళింది. అనుకోకుండా మీ ఇల్లు అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. మంటలు బగబగ మండిపోతున్నాయి, ఇల్లు తగలడిపోతుంది. పరుగు పరుగున మీ అమ్మ తిరిగి వచ్చేసరికి ఉయ్యాల్లో నువ్వు ఉన్న ఏడుస్తున్నావు. కన్న ప్రేమ తొందర చేసింది. మీ అమ్మ మౌనంగా ఉండలేక కాలిపోతున్న ఇంట్లోకే ప్రవేశించింది. నిన్ను తన కౌగిల్లో బంధించింది. బయటికి తీసుకొస్తున్న సమయంలో పైకప్పు అమాంతంగా మీ అమ్మ మీద పడిపోయింది. తీరా చూస్తే మీ అమ్మ మంటల్లో బూడిదైపోయింది. కానీ నీ శరీరానికి మాత్రం కొంచెం కూడా నొప్పి కానీ నిప్పు కానీ తగలకుండా నిన్ను కాపాడుకుంది. ఒరే, ప్రాణంగా ప్రేమించి తగలడిపోతున్న నిన్ను కాపాడుకోవడానికి తన ప్రాణాన్నే దారపోసిన మహాత్మురాలు. అలాంటి తల్లినా నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతుంది అని ఆ తాతయ్య అంటున్నప్పుడు ఆ కుర్రవాడి కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలుతూ ఉన్నాయి. సహోదరుడా, సహోదరి, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? తన ప్రాణాన్ని నీ కోసం దారబోయడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. నీకు నాకు రావలసిన శిక్ష అంతటిని తన మీద వేసుకున్నాడు. నువ్వు నేను చావవలసినటువంటి స్థానంలో తాను చనిపోయాడు. నీకు నాకు రావలసిన నరక శిక్షను తను కొట్టేశాడు. ఆయన నిన్ను ప్రేమించటం కాదు, ప్రాణంగా ప్రేమించాడు. కాబట్టి తన ప్రాణాన్ని నీ కోసం దారపోశాడు.